ఆర్సీబీపై కేసు నమోదు. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్. స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన చర్యలు. ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ కేఎస్సీఏ మొండిగా వ్యవహరించినట్లు ఆరోపణలు. తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు. వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదని ఫైర్. బెంగళూరు సిపిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన సీఎం. ఆర్సీబీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల అరెస్టుకు కూడా ఆదేశాలట. వినలేదట, చెప్తే వినలే. గ్రాండ్ పరేడ్, విక్టరీ పరేడ్ పెట్టిండ్రు. కొత్త పేర్లు, కొత్త కొత్త సాంప్రదాయాలు. మన నిన్న హైదరాబాద్ సిపి గారు కూడా ఆనంద్ గారు సెక్రటరేట్ వద్ద, ట్యాంక్ బండ్ వద్ద జనాలు ఆర్సీబీ బెంగళూరు గెలిచిన తర్వాత ఎంతమంది జనాలు ఉన్నారంటే, అరే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట కూడా ఇక్కడ హైదరాబాద్ లో జరిగితే ఏంది పరిస్థితి, ఎవరి మీదకి వస్తుంది అని చెప్పి నిన్న ఆయన ఒక చిన్న వీడియో విజువల్ డ్రోన్ కి సంబంధించినటువంటి వీడియోని కూడా చేసినాడు, పోస్ట్ చేసినాడు. ఎందుకు ఇంత అత్యుత్సాహం అయిపోతా ఉన్నది అని చెప్పి. 33,000 మంది కెపాసిటీ కావాల్సినటువంటి ఆ ప్లేస్ లో, బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో దాదాపుగా 30 లక్షల మంది పోయిరట. ఎవరు ఆపగలుగుతారు? పోలీసులు ఆపగలుగుతారా? ఎంతవరకు ఆపుతారు? ఆపే కాడికి ఆపగలుగుతారు. స్వీయ నియంత్రణ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంటే కదా. కరోనా ఉన్నది, దాదాపుగా దేశంలో 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా వల్ల. టోటల్ కరోనా వల్ల 5,30,000 మంది ఏమో చనిపోయారు మన భారతదేశంలో. కానీ అదే నువ్వు మాస్క్ పెట్టుకోకుండా, శానిటైజర్ రాసుకోకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండుంటే ఆ సంఖ్య డబుల్ త్రిబులే. అంటే ఎవరిది వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి కొన్ని ఉంటాయి. ప్రభుత్వాలు చేస్తాయి, మన సొంతగా చేయాల్సినవి మన సొంతగా చేస్తాయి. వద్దని చెప్పినా కూడా వినకుండా ఈవెంట్లు పెట్టేసుకొని, వెళ్ళొద్దని చెప్పిన తర్వాత కూడా అంత రాత్రిపూట వెళ్ళి దానికో పేరు పెట్టి పరేడ్, గ్రాండ్ పరేడ్ అని చెప్పి ఇట్లా పేర్లు పెట్టుకొని రకరకాలుగా 11 మంది చనిపోయినరండి. దాదాపుగా చాలా మందికి గాయాలైనవి. వాళ్ళంతా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. కొన్ని పోస్టులు ఏం వస్తున్నాయంటే, ఇంకో 2 బాల్ అయిపోయేది, గెలిచేది పంజాబ్ అని చెప్పేసి పెడుతున్నారు. వీళ్ళంతా చనిపోకుండా ఉండేది కదా అని చెప్పేసి. ఇక ఆడికి వచ్చింది ముచ్చట. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, కేఎస్సీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ పై కబ్బన్ పార్క్ పోలీసులు గురువారం సుమోటోగా కేసు నమోదు చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసులో ఈ సంస్థలను నిందితులుగా పేర్కొంటూ జాతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లోని 5 వేర్వేరు సెక్షన్లతో పాటు సెక్షన్ 105 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం, విక్టరీ పరేడ్ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్, కేఎస్సీఏ మొండిగా వ్యవహరించినట్లు కూడా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారట. మొత్తం పోలీసుల మీద వేయడం కూడా మనం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఒక్కసారి ప్రజలు మొత్తం తండాలుగా వస్తే ఏం చేస్తామండి? ఏ బార్కెట్లు ఆపుతాయి, ఏ థ్రెడ్స్ ఆపుతాయి, ఏం ఆపుతాయి? ఏం ఆపలేవు. ఇప్పుడు బాధ ఉన్నదా లేకపోతే సంతోషం ఉన్నదా? గెలిచిర్రని చెప్పి బాధ ఉన్నదా? ఇప్పుడు బెంగళూరులో వీళ్ళంతా చనిపోయారు, తీవ్ర పెద్ద ఘటన జరిగిందని చెప్పేసి బాధ ఉన్నదా? దాన్ని ఆస్వాదించే తీరుగా ఆస్వాదించాలి. లిమిట్స్ క్రాస్ అయిపోయి ఇవన్నీ చేస్తే ఇట్లనే ఉంటుంది. లాస్ట్కి గెలిచింది, అటు బీకింది. ఇప్పుడు మొత్తం ఇదే నడుస్తూ ఉన్నది చర్చ. ఏదేమైనా కానీ దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. అదే మనం దేశం కోసం, మన దేశమే గెలిచింది, వరల్డ్ కప్ గెలిచినాం, లేకపోతే ఇండియా గెలిచింది, అంతకు మించినటువంటి లెవెల్లో చేసేసారు. అరే ఓ స్టేటు ఐపీఎల్ సరదాగా నడిచినది, ఇటుపక్క ఐపీఎల్ మీద బెట్టింగ్లు పెట్టుడు, ఆడ ప్రాణాలు కోల్పోవడం, ఆడ ఆగవాగం కావటం, గెలిచిన తర్వాత ఐపీఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒక ఆగం. ఇట్లా ఎన్ని రకాలు. వాడు రింగులు అమ్ముకోను, చైన్లు అమ్ముకోను, బైక్ అమ్ముకోను, వాడు ఇల్లు కూడా అమ్ముకోను, బెట్టింగ్లు పెట్టి దానికి అవుతాం. ఇదే కథ. చచ్చిపోయిన తర్వాత ఇట్లా పోయి మళ్ళీ గీ కథ. గిదా సినిమాల వల్ల లేకపోతే క్రీడల వల్ల మనం నేర్చుకునేది ఇదా? ఓ మెసేజ్ నేర్చుకోవాలి, ఓ స్పిరిట్ నేర్చుకోవాలి, అంతేగాని గీయ. ఏదేమైనా కానీ ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తా ఉంది కర్ణాటక ప్రభుత్వం. అటు ఆర్సీబీ మీద కావచ్చు, ఇటు ఆ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మీద కూడా చెప్పినా కూడా వినలేదని చెప్పేసి వాళ్ళ మీద అయితే ఆర్సీబీ మీద కేసు అయితే బుక్ చేసిర్రు.